శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వారాహిదేవి నవరాత్రుల్లో చివరి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఉద్వాసన ఏ విధంగా చేయాలి గురువారం అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు అనమాట. చెప్తాను చూడండి. ఆ రోజు చివరి రోజున యథావిధిగా పూజ చేసుకోండి, కాకపోతే సాయంకాలం చేసుకోండి. సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి కన్నా ముందు తాంబూలాన్ని సమర్పించవలసి ఉంటుంది. యథాశక్తి ఒక చీర, గాజులు, రవిక గుడ్డలు 2, అదేవిధంగా పండు, కొన్ని కాయిన్స్ అంటే 11 రూపాయల కాయిన్స్ పెట్టి అమ్మవారికి వాయనం లాగా అంటే తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుంది. మరి చీర తీసుకోలేని వారు, స్వామివారు మా వద్ద అంతగా డబ్బు లేదు అనేవారు యథాశక్తి 2 రవిక గుడ్డలైనా పెట్టి ఒక రూపాయికైనా ఆ విధంగా పెట్టి తాంబూలను, ఒక పండు పెట్టి తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చిన తర్వాత హారతి ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత యథాశక్తి చాతనైతే ఒక 9 మంది ముత్తైదులను పిలిచి వారికి కూడా చీరలు, గాజులు, అదే విధంగా పండు ఏ విధంగా అయితే అమ్మవారికి ఇచ్చినట్టు తాంబూలం ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా వారికి కూడా ఇచ్చి భోజనం పెట్టి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ చేత కాదు అంటే ఎవరినైనా ఒక్కరిని పిలిచి తాంబూలాన్ని ఇచ్చి చీర ఇవ్వలేని పరిస్థితిలో జాకెట్ పీసులు 2 రవిక గుడ్డలు పెట్టి తాంబూలాన్ని ఇచ్చి భోజనం పెట్టి పంపించవలసి ఉంటుంది. ఆ పంపించే కన్నా ముందు వారికి కొన్ని అక్షంతలు ఇచ్చి వారితో ఆశీర్వాదం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఒక లాలిపాట గాని ఏదైనా ఒక మీకు వచ్చినటువంటి అమ్మవారి యొక్క పాటని పాడి అమ్మవారికి ఉద్వాసన చేయవలసి ఉంటుంది. ఉద్వాసన చేసిన తర్వాత ఆ విధంగా దీపం కొండెక్కిన తర్వాత ఆ పీఠాన్ని పెట్టుకున్నటువంటి పీఠాన్ని కదిలించి అదే విధంగా కలశాన్ని పెట్టుకున్నట్లయితే కొంతమంది కలశాన్ని కూడా పెట్టుకుంటారు. కలశాన్ని పెట్టుకున్నట్లయితే కలశాన్ని కూడా మరోమార్లు అంటే ఒక 3 సార్లు ఆ విధంగా కదిలించవలసి ఉంటుంది. ఆ కలశాన్ని కదిలించిన తర్వాత ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని మామిడాకుతో గాని తమలపాకుతో గాని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసి మిగిలిపోయి ఉన్నటువంటి నీటిని తులసి కోటకైతే పోయవలసి ఉంటుందన్నమాట. మరలా అమ్మవారికి అక్షంతలు వేసి మోకాల మీద కూర్చొని నమస్కారం చేసుకొని అక్షంతలు చేతిలో తీసుకొని అక్షంతలు నీళ్లు ఒక పల్లెంలో గాని ప్లేట్లో గాని వదిలేసి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి గురువుగారు అమ్మవారి యొక్క పటాన్ని ఏం చేయాలి లేదా విగ్రహాన్ని ఏం చేయాలంటే ఎక్కడికి తీసుకెళ్లదు, ఎక్కడికి కూడా ఇవ్వద్దు. విగ్రహం ఉన్నట్లయితే మీ దగ్గర పెట్టుకొని రోజు పూజించండి, లేదా పటం ఉన్నట్లయితే ఇంట్లో పెట్టుకొని రోజు పూజించండి. మరి వచ్చే సంవత్సరానికి ఆ యొక్క అమ్మవారి యొక్క పటం అయితే పనికి వస్తుంది అనమాట. దీని గురించి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. శ్రీ నవదుర్గా జ్యోతిషం 9 అని ఉంటుంది. ఏవైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే DM చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.